బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హలాంగ్ బేలో ఉదయం 10 గంటల 30 నిమిషముల సమయంలో ఒక టూరిస్టు బోటు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా ఉండటంతో బోటు తిరగబడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మందికి పైగా మృతి చెందారు. మృతుల్లో ఏపీ, తెలంగాణకు చెందిన పర్యాటకులు ఉన్నారు. కడపకు చెందిన శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ ఈ ప్రమాదంలో మరణించినట్లు నిర్ధారణ అయింది. అలాగే ఏపీకి చెందిన మరో 4 పర్యాటకులు సముద్రంలో గల్లంతయ్యారు. భారత్ నుంచి వియత్నాంకు ఒక ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ తరపున వెళ్లిన మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు ఈ ప్రమాదానికి గురయ్యారు. సదరు కంపెనీ ఏపీ నుంచి 35 మందిని, తెలంగాణ నుంచి 40 మందిని, మొత్తం 250 మందిని వియత్నాం టూర్కు తీసుకెళ్లింది. ప్రమాద బాధితులకు సంబంధించిన తాజా సమాచారం, సహాయక చర్యల కోసం అధికారులు కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. వియత్నాంలో బోటు ప్రమాదంపై ఏపీ హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలపై అనిత వెంటనే అధికారులతో మాట్లాడి ఆరా తీశారు. ప్రమాదంలో చిక్కుకున్న పర్యాటకుల వివరాలను త్వరితగతిన సేకరించాలని అధికారులను ఆదేశించారు. వియత్నాంలోని భారత ఎంబసీ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ బాధితులకు అవసరమైన తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత సూచించారు. వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హలాంగ్ బేలో ఉదయం 10 గంటల 30 నిమిషముల సమయంలో ఒక టూరిస్టు బోటు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా ఉండటంతో బోటు తిరగబడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మందికి పైగా మృతి చెందారు. మృతుల్లో ఏపీ, తెలంగాణకు చెందిన పర్యాటకులు ఉన్నారు. కడపకు చెందిన శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ ఈ ప్రమాదంలో మరణించినట్లు నిర్ధారణ అయింది. అలాగే ఏపీకి చెందిన మరో 4 పర్యాటకులు సముద్రంలో గల్లంతయ్యారు. భారత్ నుంచి వియత్నాంకు ఒక ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ తరపున వెళ్లిన మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు ఈ ప్రమాదానికి గురయ్యారు. సదరు కంపెనీ ఏపీ నుంచి 35 మందిని, తెలంగాణ నుంచి 40 మందిని, మొత్తం 250 మందిని వియత్నాం టూర్కు తీసుకెళ్లింది. ప్రమాద బాధితులకు సంబంధించిన తాజా సమాచారం, సహాయక చర్యల కోసం అధికారులు కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. వియత్నాంలో బోటు ప్రమాదంపై ఏపీ హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హలాంగ్ బేలో ఉదయం 10 గంటల 30 నిమిషముల సమయంలో ఒక టూరిస్టు బోటు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా ఉండటంతో బోటు తిరగబడినట్లు తెలుస్తా ఉంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మందికి పైగా మృతి చెందారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు లైవ్ ద్వారా. నరేంద్ర, చెప్పండి, వియత్నాంలో జరిగిన ఈ ఘోర బోటు ప్రమాదంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తూ ఉంది. ఇటు ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి వారు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. దీని గురించి ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికర వాతావరణం నెలకొంది. ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా దీని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే ఈరోజు వియత్నాంలో హలాంగ్ బే తీరంలో దీనికి సంబంధించినటువంటి టూరిస్ట్ బోట్ ఒకటి బోల్తా పడింది. ఘోర బోటు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. భారత్ నుంచి వియత్నాంకి ఒక మొబైల్ కంపెనీ
వాళ్ళకి సంబంధించినటువంటి 250 మంది డిస్ట్రిబ్యూటర్లని టూరుకు తీసుకువెళ్లారు. అందులో 35 మంది ఆంధ్రప్రదేశ్ కి చెందిన వాళ్ళు, 40 మంది తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ సముద్రంలో పూర్తిగా కూడా ఆ టూర్ లో ఎంజాయ్ చేస్తున్నటువంటి సమయంలో వాతావరణంలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు, అదేవిధంగా పెద్ద ఎత్తున అలల వల్ల అక్కడ సముద్రంలో ఏర్పడినటువంటి ఇబ్బందికర పరిస్థితుల వల్ల ఆ బోటు బోల్తా పడింది. బోల్తా పట్టడంతో ఒక్కసారిగా అందులో ఉన్న వాళ్ళంతా కూడా గల్లంతయ్యారు. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు దగ్గర దగ్గర 18 మంది మృతి చెందినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వాళ్ళు కూడా ఆ బోట్ లో ప్రయాణించి అందులో వాళ్ళ ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఒక పక్క ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మచిలీపట్నానికి సంబంధించినటువంటి కిషోర్ కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. కిషోర్ కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్లు, అతను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తూ ఉన్నారు. ఒక పక్క అతని ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇంకా ప్రకటన వెలువడాల్సింది. మొత్తంగా అతను ఒక మొబైల్ డిస్ట్రిబ్యూటర్. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి ఈ మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారనే వార్త తెలిసిన తర్వాత దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా వేగంగా స్పందించింది. ఒక పక్క భారత ప్రభుత్వం ఇప్పటికే అక్కడున్నటువంటి ఎంబసీ అధికారులతో పూర్తి స్థాయిలో కూడా ఆదేశాలు జారీ చేసి వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలంటూ కూడా దానికి తగిన విధంగా ప్రయత్నాలు చేస్తుంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కూడా విషయం తెలిసిన వెంటనే దానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరితో కూడా మాట్లాడారు. ముఖ్యంగా ఏపీ భవన్ అధికారులతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి, వాళ్ళని క్షేమంగా వియత్నాం నుంచి ఇండియాకి తీసుకొచ్చేందుకు చేయాల్సినటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా మృతి చెందిన వాళ్ళకి సంబంధించి కూడా అక్కడ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేసి వాళ్ళ బాడీస్ ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు తరలించడం, దానికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ఆ దిశగా పనిచేయబోతుంది. ఇప్పటికే నారా లోకేష్ కూడా దానికి సంబంధించి ఉన్నతాధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. తక్షణ సహాయం అందించాలంటూ కూడా ఆయన చాలా స్పష్టంగా వాళ్ళతో మాట్లాడి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేపిస్తూ ఉన్నారు. అదేవిధంగా హోంమంత్రి అనిత కూడా సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రమాదం జరిగినటువంటి తీరుని అడిగి తెలుసుకున్న తర్వాత దానికి తగిన విధంగా వాళ్ళ సహాయ సహకారాలు అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళ కుటుంబాలను అన్ని విధాలా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఆ బోట్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గల్లంతవడంతో అక్కడ ఉన్నటువంటి కోస్ట్ గార్డ్ కానీ దానికి ఉన్నటువంటి వెంటనే ఉన్న స్థానిక అధికారులంతా కూడా వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే ఆలస్యం అవడంతో పలువురు మృతి చెందారు. తర్వాత వాళ్ళందరినీ కూడా ఒడ్డుకు చేర్చి వాళ్ళకి అక్కడే ప్రథమ చికిత్సను కూడా అందించారు. అందులో కొంతమంది అపస్మారక స్థితికి వెళ్ళి ఇంకా ఎవరైతే కొన ప్రాణాలతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా దగ్గరలోని ఆసుపత్రికి తరలించి వాళ్ళకి వైద్యం అందించేటువంటి ప్రయత్నాలు చేశారు. మొత్తంగా ఒక పక్క ఏదైతే ఈ మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు అందరినీ కూడా మంచిగా సేల్స్ చేసిన వాళ్ళందరినీ కూడా ఆ మొబైల్ కంపెనీ సెలెక్ట్ చేసి వాళ్ళని దానికి సంబంధించినటువంటి టూర్ కు తీసుకువెళ్ళింది. సరదాగా టూర్ ఎంజాయ్ చేద్దాం అంటూ కూడా కొంతమంది కుటుంబ సభ్యులతో వెళ్ళిన వాళ్ళు ఈ విధంగా వాళ్ళు ఒక్కొక్కరి ప్రాణాలు కోల్పోవడంతో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి కొంతమంది మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇంకా మరికొంతమంది కూడా సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఒక పక్క సమాచారం అందుతుంది. ఇప్పటికీ కొంతమంది గల్లంతైన వారి కోసం అక్కడ ఉన్నటువంటి అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తంగా ఈ ప్రమాదానికి జరగడానికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఎందుకు ఇంతమంది మృతి చెందారు, దానికి సంబంధించినటువంటి రక్షణ ఏర్పాట్లు ఎందుకు లేవు, అసలు ఈ ప్రమాదానికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నతాధికారులు కూడా పూర్తి స్థాయిలో దాని మీద విచారణ జరుపుతూ ఉన్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి వాళ్ళ సహాయ సహకారాలు అందించి వాళ్ళకి తక్షణమే ఇటు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహాయ సహకారాలు అన్ని కూడా అందించే విధంగా ఉన్నతాధికారులకి ఆదేశాలు జారీ చేశారు. భారత ప్రభుత్వం కూడా ఆ భారతీయులు మళ్ళీ వెంటనే వెనక్కి తీసుకువచ్చే విధంగా అక్కడ మృతి చెందిన వాళ్ళకి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేసుకుని వాళ్ళ బాడీస్ ని కుటుంబ సభ్యులకు అప్పగించే విధంగా ఏం చేయాలో అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ విహారయాత్రకు వెళ్ళినటువంటి మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు ఇలా ప్రమాదానికి గురై వాళ్ళంతా కూడా శోక సముద్రంలో మునిగి ఈ విధంగా వెనక్కి వస్తున్నటువంటి తీరు, ముఖ్యంగా వాళ్ళకి సంబంధించి అక్కడ ఆ బోటు ప్రమాదం జరిగినటువంటి సమయంలో కొంతమంది ఆ బోట్ ఎక్కకపోవటం వల్ల ప్రాణాలతో బయటపడ్డారు. కొంతమంది ఆ బోట్ లో సరదాగా ఏరియాలో ఎవరైతే ఆ ప్రాంతంలో సముద్రంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సీనరీ అంతా కూడా చూసి ఎంజాయ్ చేసేటువంటి వాతావరణం ఎక్కువగా
ఎక్కువగా ఉంటుంది. అక్కడ విలేజ్ టూర్స్ కూడా ఎక్కువగా జరుగుతాయి. ఆ ఎక్కువ సముద్ర జలాల్లో ప్రయాణం చేయటం అక్కడ పెద్ద ఎత్తున పర్యాటకులంతా కూడా ఆసక్తి చూపిస్తారు. అలాంటి ప్రాంతంలో ఇక్కడ ఈ బోటు ప్రమాదం జరగడం ఒక్కసారిగా మనం చూస్తే వాళ్ళకి సంబంధించి వాళ్ళందరినీ కూడా ఒడ్డుకు చేర్చిన తర్వాత అక్కడ భయానక వాతావరణం నెలకొని ఉంది. వాళ్ళ బాడీస్ దగ్గర అక్కడ అధికారులు వాళ్ళంతా కూడా దానికి సంబంధించినటువంటి సమాచారాలు సేకరించడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో చూస్తే మనకు అర్థమవుతుంది. రైట్ నరేంద్ర, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.